హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నాతో పాటు ఆపరేషన్ థియేటర్లో ఉన్న పేషెంట్ క్యాస్ట్ ఏంటి, కులం ఏంటి? మ్మ్. ఏంటి మేడం మీరు ఇలా అడుగుతున్నారు? డాక్టర్ అయ్యుండి క్యాస్ట్ గురించి అడుగుతున్నారు ఏంటి అనుకుంటున్నారా? యా, మాకు కూడా క్యాస్ట్ ఏంటి, కులం ఏంటి అని కొన్నిసార్లు అవసరం అవుతుంది. ఎప్పుడో తెలుసా? మీరు ఆపరేషన్కి వచ్చినప్పుడు మీకు జనరల్ అనెస్థీషియా ఇవ్వాల్సి వచ్చినప్పుడు కంపల్సరీగా క్యాస్ట్ అవసరం. ఎందుకంటే జనరల్ అనెస్థీషియాలో మజిల్ పారాలిసిస్ కోసము స్కోలిన్ అనే ఒక ఇంజెక్షన్ వాడతాము. ఈ స్కోలిన్ ఇంజెక్షన్ సూడోకొలినిస్ట్రేజ్ అనే ఎంజైము దాన్ని బ్రేక్ చేసి దాని యాక్షన్ తగ్గిస్తుంది. కానీ వైసియాస్లో ఏమవుతుందంటే వాళ్ళకి జెనెటిక్గా కూడా ఈ సూడోకొలినిస్ట్రేజ్ ఎంజైమ్ అనేది బాడీలో ఉండదు. దానివల్ల మనము ఈ మత్తు ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు కంప్లీట్ పారాలిసిస్లోకి వెళ్ళిపోయి పేషెంట్లు మత్తులో నుంచి బయటికి రాలేరు. యాక్చువల్లీ స్కోలిన్ ఇంజెక్షన్ ఒక 5 to 10 సెకండ్స్లో పనిచేస్తుంది అండ్ 5 to 10 మినిట్స్లో పేషెంట్ బయటకు వచ్చేయాలి. కానీ ఈ వైసియాస్లో వాళ్ళు మత్తులో నుంచి ఇంకా బయటికి రాలేరు, కంప్లీట్ పారాలిసిస్లోనే ఉండిపోతారు అండ్ వెంటిలేటర్ మీదకి వెళ్ళే పరిస్థితులు వస్తాయి. అందుకని మీరు ఆపరేషన్కి అడ్మిట్ అయినప్పుడు మీ మత్తు డాక్టర్ గారు మీరు క్యాస్ట్ ఏంటి అని అడిగినప్పుడు అఫెండ్ అవ్వవాకండి. సో మీరు వైసియాస్ అయి ఉంటే మీరు ఆపరేషన్కి వెళ్ళి జనరల్ అనెస్థీషియా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే ముందే మీ క్యాస్ట్ గురించి అక్కడ డాక్టర్స్కి ఇన్ఫార్మ్ చేయండి. టేక్ కేర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.